ఒకసారి జాగ్రత్తగా విండోసే కదా మీది? ఎస్ సార్. ఇంకెవరు మధ్యలో క్వశ్చన్ అడిగారు, వాళ్ళని అడుగుతున్నాను. విండోసే సార్, విండోస్. డౌన్లోడ్ ఫర్ విండోస్ కొట్టామా? ఎస్, వెయిట్, ఇట్లా డౌన్లోడ్ అవుతుంది ఆల్రెడీ. ఓకే సార్. సో మీకు అందరూ ఇప్పుడే డౌన్లోడ్ చేసేస్తారా? మీకు నెట్ స్పీడ్ బాగుంటే డౌన్లోడ్ చేసేయండి, లేకపోతే తర్వాత చేసుకోండి. ఓకే Sir, I am already downloaded, sir. Is there any modifications? యా, విల్ షో ద డెమో. ఈ డెమో అయిపోయాక ఏమైనా ఉంటే తెలుస్తుంది. ఒక్క నిమిషం Okay, ఆగండి. లెట్ మీ కంప్లీట్. 18 seconds 19 seconds అంటుంది, స్లో అవుతుంది. ఓకే, సో గిట్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ టూల్ టు మేనేజ్ యువర్ కోడ్. సార్ కంప్లీటెడా? ఓపెన్ చేయమ్మా. కంగారు పడద్దు, వస్తుంది. ఎస్, నెట్. ఎస్, కీప్ ద థింగ్స్ డిఫాల్ట్. నెక్స్ట్ ఇక్కడ ఒక్క నిమిషం, మనకి ఏమైనా కావాలా? డెస్క్టాప్ ఐకాన్స్. ఓకే, నెక్స్ట్కి వెళ్తాను. Here, నెక్స్ట్ ఒకసారి జాగ్రత్త చూడండి, మీరు తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, యూజ్ విమ్ యాజ్ గిట్ డిఫాల్ట్ ఎడిటర్, అదే ఉంచుదామమ్మా. ఎస్, ఓకే. లెట్ గిట్ డిసైడా? లేదు, ఓవర్ రైడ్ అని పెట్టండి కిందది. అందరూ ఇది సెలెక్ట్ చేసేయండి రా, ఓవర్ రైడ్ అని చెప్పి మెయిన్. లెట్స్ కీప్ ఇట్ మెయిన్. నెక్స్ట్ నెక్స్ట్ git for git bash only, git from command line. Yes, keep the default option, recommended one. ఫస్ట్ సార్. recommend అది వదిలేయండి, డిఫాల్ట్ వదిలేయండి అలా. ఒకసారి వెనక్కి వెళ్ళండి అమ్మా, బ్యాక్. యూజ్ గిట్ అండ్ ఆప్షన్ యూనిక్స్ టర్మినల్స్ ఫ్రమ్ కమాండ్ ప్రాంప్ట్. better to use Git from Git bash only, sir. నెక్స్ట్ ఏంటమ్మా? To use Git bash only. లేదు, మధ్యలో సెలెక్ట్ చేస్తే బెటర్. యూజ్ నేటివ్ విండోస్ సెక్యూరిటీ ఛానల్ లైబ్రరీ. ఓకే, కంటిన్యూ. ఓకే సార్. చెక్అవుట్ విండోస్ స్టైల్. ఓకే, డిఫాల్ట్ వదిలేయండి, పర్లేదు. నెక్స్ట్ ఒక్క మెయిన్ ఒక్కటే, మిగతా అంతా డిఫాల్ట్. నెక్స్ట్ సార్. ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్. ఓకే సార్. డిఫాల్ట్. డిఫాల్ట్. ఓకే, ఇక్కడ మళ్ళీ క్యాష్ వచ్చింది చూసారు, ఎనేబుల్ ఫైల్ సిస్టమ్ క్యాషింగ్. ఓకే, నెక్స్ట్. ఇంతమంది అవసరం లేదు. నెక్స్ట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద సెలెక్షన్స్ ఆర్ డిఫాల్ట్. ఓన్లీ వన్ ప్లేస్ వీ చేంజ్ దట్ మెయిన్ అనమాట. బ్రాంచ్ ఎక్కడ వస్తుంది, అది మెయిన్ అది ఉంటుంది, అది ఒక్కటే సెలెక్ట్ చేయండి. దిస్ వీడియో విల్ షేర్, అండ్ ఎగ్జాక్ట్లీ దిస్ పార్ట్ ఆఫ్ ద వీడియో విల్ ఏమంటారు, కట్ చేసి షేర్ చేస్తాము. యూ కెన్ సీ ఇట్ వన్స్ అగైన్ అండ్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. Shiva and Gayatri, can you write note? Yes, అంతేనా, అది అంటిక్ చేసేయండి, ఫినిష్ చేసేయండి చాలు. అక్క పెద్దది. ఓకే, యూ సే ఓకే, ఫైన్, పర్లేదు, అది అవసరం లేదు. సార్ లాస్ట్ లో ఎనేబుల్ ఎక్స్పెరిమెంటల్ సపోర్ట్ ఫర్ సుడో కన్సోల్స్ అని ఉంది, అది ఎనేబుల్ చేయాలా? వద్దు, ఇంకేం సెలెక్ట్ చేయదు, ఓన్లీ ఒకటే. ఓకే, ఇంకా ఇక్కడ వినండి రా, తర్వాత ఇన్స్టాలేషన్ చేద్దు. కానీ అమ్మ, ఇది మినిమైజ్ చేసేసా నువ్వు, ఈ విండో క్రోమ్, సౌమ్య? మినిమైజ్ చేశాక గో టు స్టార్ట్ మెనూ. మీ స్టార్ట్ మెనూలో గిట్
లేకపోతే టైప్ చేయండి అక్కడ, అది బెటర్. Git GUI, Git CMD, Git Bash. Git, see, for this course we'll use Git Bash. Okay, Git sir. Bash. Git Bash open చేయడం. So what is Git CMD, sir? కమాండ్తో వాడచ్చు అని. గిట్ బ్యాష్ అనేది మనం వాడతాము, సిఎండి వాడము. చెప్తాను అది గిట్ కమాండ్ అంటే ఏంటంటే యూ కెన్ సి అండ్ ఎస్. ఇప్పుడు ఏంటి ఫాంట్ పెంచాలమ్మా, కంట్రోల్ ప్లస్ ప్లస్, కంట్రోల్ ప్లస్ ప్లస్. ఇంకా 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 ఓకే, బాగుంది. ఓకే, అలా ఉంచండి. సో see, I want to use to git bash because the commands what we are going to see in the class or in any machine, Ubuntu avuniyandi, Mac OS avuniyandi or Windows, any machine will be the same. So అందుకే git bash వాడండి అందరూ. సో నౌ మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్స్టాలేషన్ చేస్తుంటే అక్కడ ఆగిపోయి ఇక్కడ రండి. ఓకే, జస్ట్ ఫోకస్ ఇన్ ద క్లాస్. సో నౌ టైప్ pwd. Enter, sir. So you have C drive users. Soumya, Soumi is your actual me username kadamma Windows lo. So that will be your దాన్ని ఏమంటారంటే హోమ్ డైరెక్టరీ అంటారు. ఈ టిల్డా ఉంది చూసారా ఇలాగ లాస్ట్ లో కనిపిస్తుందా, పసుపుగా ఉంది కదా అది. ఓకే, సో హియర్ బిఫోర్ గిట్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసాక ఫస్ట్ కొన్ని పనులు చేయాలి మనం. అదేంటి గిట్ కాన్ఫిగ్ అని ఉంటాయి కొన్ని. ఐ యాక్చువల్లీ వాట్ యు సే గివ్ యూ దోస్. కెన్ యూ గో టు ఓకే, కెన్ యూ గో టు ఓపెన్ ఎ వెబ్సైట్? సౌమ్య, కెన్ యూ ఓపెన్ యూ వెబ్సైట్ జస్ట్ వన్స్? Yes, sir. అక్కడ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి rohinibarla.com ఓపెన్ చేయండి ఒకసారి. లాస్ట్ టైం నేను .com ఎంటర్. ఇందులో గేట్వే టు R&D వన్ మోర్ టైం డెమో అది ఓపెన్ చేయండి. Okay, sir. ఇందులో కిందకి రండి. So normally, come down. Yes. So one time you need to do this configuration. అక్కడ ఎగ్జాంపుల్ కమాండ్స్ అని ఉన్నాయి చూసారా Yes, sir. కిందన, దాని కిందన అది కాపీ చేయొద్దులేండి, జస్ట్ చెప్తున్నాను. గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ మైనస్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ డబుల్ కోట్స్లో మీ పేరు ఇవ్వాలి. ఓకేనా? అలాగే గిట్ కాన్ఫిగ్ మైనస్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో ఇప్పుడు మీ టెర్మినల్కి వచ్చేయండి. యూజ్ ఆల్ట్ ట్యాబ్, అలా మినిమైజ్ అలా చేయొద్దు, ఆల్ట్ ట్యాబ్ అయితే బెటర్. ఓకే, నౌ గిట్ టైప్ చేయండి. గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ మైనస్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్. I should give my name. యూజర్ డాట్ నేమ్ స్పేస్ డబుల్ కోట్స్ రెండు సార్లు మధ్యలో వెనక్కి రండి. మధ్యలో మీ పేరు, పూర్తి పేరు రాయండి ప్రాపర్గా. అలా కాదు ప్రాపర్ ఫుల్ నేమ్ అక్కర్లేదు, రెండు పదాలు రాయండి మీ పేర్లో. అంత క్యాపిటల్ కాదు, క్యాపిటల్ ఎస్ ఓ, క్యాపిటల్ ఎస్ స్మాల్ రాయండి మీ పేరు. ఇంకా స్పేస్ ఇంకేముందా, ఇనిషియల్ ఏమైనా ఉంటే రాయండి. స్మాల్ అది పీ క్యాపిటల్ పెట్టండి. అలా రాదు, టెర్మినల్ అలా రాదు, యారో వాడాలి. డిలీట్ చేయండి పీ. సో ఎవ్రీ వన్ రైట్ యువర్ ప్రాపర్ నేమ్. అర్థమైందా? కరెక్ట్గా ఉంది కదా స్పెల్లింగ్? Yes, sir. ఎంటర్. నౌ యూజ్ అప్ యారో, delete your name at the end. అక్కడ ఆగండి ఒకసారి. సో దిస్ కమాండ్ విల్ టెల్ యూ వాట్ ఈస్ ఆల్రెడీ కాన్ఫిగర్డ్ అనమాట. దిస్ ఇస్ కాన్ఫిగరేషన్. ఓకే, ఎంటర్ చేయండి, టైప్ ఎంటర్.
So it is properly configured. Now use up arrow. Up arrow and a previous command will come. All the no. Down arrow. Remove that name and write email. User.email. Small. Space. Write your email ID. మధ్యలో రాసేయండి కరెక్ట్గా. Okay. Enter. So, and again up arrow and just verify that your email is set properly. Enter. అందరూ ఫస్ట్ గిట్ ఇన్స్టాల్ చేశాక ఫస్ట్ చేయాల్సిన పని ఇది, కాన్ఫిగర్ యువర్ నేమ్ అండ్ ఈమెయిల్. ఎందుకంటే ఎనీ టైమ్ యూ కమిట్ యువర్ నేమ్ అండ్ ఈమెయిల్ కమ్స్ ఇన్ ద కమిట్ అనమాట. ఆ కమిట్లు ఉంటాయి. సో అవి దానికి కావాలి. ఇవి చేయలేదనుకో మీరు కరెక్ట్గా గిట్ రిపోజిటరీ అన్ని క్రియేట్ చేసి కమిట్ చేసినప్పుడు మళ్ళీ అడుగుతుంది ఇవన్నీ. ఓకే, సో దిస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ.